ఎప్పుడైనా మన సోషల్ మీడియా ఫీడ్ చూస్తున్నప్పుడు మన జీవితం ఏంటి ఇంత సాధారణంగా ఉంది అనిపించిందా? ఎవరో పర్వతాలెక్కుతున్నారు, ఇంకొకరేమో ఫారెన్ ట్రిప్లో ఉన్నారు, మరి మనం మన సోఫాలోనే కూర్చునున్నాం. కానీ ఒకవేళ ఆ సాధారణ క్షణాల్లోనే అసలైన శక్తి దాగి ఉంటే? ఈరోజు మనం ఈ నిశ్శబ్దం మనకిచ్చే ఒక అద్భుతమైన బహుమతి గురించి మాట్లాడుకుందాం. ఈ ఫీలింగ్ మనందరికీ బాగా తెలిసిందే కదా. పక్కవాళ్ల సక్సెస్లు చూసినప్పుడు మన రోజువారీ జీవితం ఏదో రంగు లేకుండా వెలవెలబోయినట్లు అనిపిస్తుంది. అసలు మనం ఎందుకు ఇలా ఫీలవుతాం? మరి ఈ ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుకోవాలి? దాని గురించే కొంచెం లోతుగా చూద్దాం. ఈ 6 స్టెప్స్లో మన ఫోకస్ని బయటి ప్రపంచం నుంచి మన లోపలికి ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. అవేంటంటే హైలైట్ రీల్ అనే ఉచ్చు, సాధారణ సమయం యొక్క రహస్యం, అంతర్గత నిశ్చలత్వాన్ని అలవరుచుకోవడం, పనిలో అర్థాన్ని కనుగొనడం, మన ప్రపంచంతో కనెక్ట్ అవ్వడం, ఇంకా నిశ్చలత్వం యొక్క ఆశీర్వాదం. ఓకే, మొదటి అడుగు అదే హైలైట్ రీల్ అనే ట్రాప్. అసలు మన జీవితంలో ఆ 99% సాధారణ క్షణాలను పక్కన పెట్టేసి ఎప్పుడూ ఆ పెద్ద పెద్ద విజయాల కోసమే ఎందుకెదురు చూస్తాం? ఆ విషయం గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. చూడండి, అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన కల్చర్ అన్నీ కూడా ఏవో గొప్ప విషయాలనే పొగుడుతుంటాయి. దాంతో ఏమవుతుంది? మన నార్మల్ లైఫ్ని మనం తక్కువ చేసి చూసుకుంటాం. వేరే వాళ్ల వెకేషన్ ఫోటోని మనం మండే మార్నింగ్ మీటింగ్తో పోల్చుకుంటే ఇంక ఓటమి ఫిక్స్ కదా. ఎందుకంటే వాళ్ళు ఎంతో జాగ్రత్తగా క్రియేట్ చేసిన ఒక పర్ఫెక్ట్ ఇమేజ్ని మన రియాలిటీతో కంపేర్ చేస్తున్నాం. అది కరెక్ట్ కాదు. సరే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సమాధానం సాధారణ సమయం అనే ఒక చాలా అందమైన కాన్సెప్ట్లో ఉంది. అవును, సరిగ్గా ఇక్కడే ఈ నిశ్శబ్దమైన క్షణాల్లోనే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. ఆర్డినరీ టైం లేదా సాధారణ సమయం అనే ఈ ఐడియా క్రిస్టియన్ క్యాలెండర్ నుంచి వచ్చింది. అంటే పెద్ద పెద్ద పండుగల మధ్య వచ్చే ప్రశాంతమైన కాలమనమాట. ఇది ఊరికే గడిపే ఖాళీ సమయం అస్సలు కాదు. ఇది మన ఎదుగుదలకు, మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి కేటాయించిన సమయం. చెప్పాలంటే మన జీవితం అనే బిల్డింగ్కి పునాది వేసేది ఈ నార్మల్ మూమెంట్సే. ఇక్కడ తేడా చూడండి. పండగలాంటి మూమెంట్స్ అవి బాణసంచాలాంటివి. భలే ప్రకాశవంతంగా ఉంటాయి, కాని ఒక్క క్షణంలో మాయమైపోతాయి. కాని ఈ సాధారణ సమయముందే, అది ఒక తోటలాంటిది. అక్కడ మనం నెమ్మదిగా, ఎంతో శ్రద్ధగా మనల్ని మనం పెంచుకుంటాం. సో అసలు కథ ఆ హైలైట్స్లో ఉండదు, తెర వెనక జరిగే ఆ సైలెంట్ జర్నీలోనే ఉంటుంది. ఒక రైతునే ఉదాహరణగా తీసుకోండి. విత్తనాలు నాటడం అదొక పండగ, పంట కోయడం అది మరో పండగ. కాని అసలైన పనెక్కడ జరుగుతుంది? అసలైన ఎదుగుదల ఎప్పుడుంటుంది? ఆ రెండింటి మధ్య ఉన్న ఆ సుదీర్ఘమైన, నిశ్శబ్దమైన సాధారణ సమయంలోనే. ఆ ఓపిక, ఆ ఎదురుచూపు, ఆ శ్రద్ధ ఇవి లేకుండా పంట చేతికి రావడం అసాధ్యం. సరే, బావుంది. మరి ఈ సాధారణ సమయాన్ని మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలి? ఇది కేవలం మనం బయట చేసే పనుల గురించి కాదు. ఇది మన లోపల, మన ఆలోచనా విధానంలో ఒక మార్పు తీసుకురావడం గురించి. మనం ఎప్పుడూ కొత్త ప్లేసులకి, కొత్తవాళ్ల కోసం పరుగులు పెడుతూ ఉంటే మన జీవితం వెడల్పుగా అవుతుందేమో గాని లోతుగా మాత్రం మారదు. డీప్ రిలేషన్షిప్స్, మంచి స్కిల్స్ పెంచుకోవాలంటే నిలకడ అనేది చాలా అవసరం. ఆలోచించండి, ప్రతి వారం కుండీ మార్చే మొక్కకి బలమైన వేర్లు ఎప్పటికీ రావు కదా. మనలో చాలామంది లిమిట్స్ని, అంటే పరిమితుల్ని, బంధనాలుగా చూస్తాం. కాని నిజానికి అవి మన క్రియేటివిటీకి బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివి. కొన్నిసార్లు మన ముందు తక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడే మన మొత్తం శక్తిని ఒకే చోట పెట్టి అద్భుతాలు చేయగలుగుతాం. ఎదురుచూడటమంటే ఓడిపోవడం కాదు, అది నిరాశతో చేతులు కట్టుకుని కూర్చోవడం అస్సలు కాదు. అదొక యాక్టివ్, చాలా అవసరమైన ప్రాసెస్. ఆ టైంలో టెన్షన్ పడి వేస్ట్ చేసే బదులు రాబోయే దానికోసం మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి దాన్ని వాడుకోవచ్చు. మనం బోర్ కొడుతుంటే వెంటనే ఫోన్ తీసేస్తాం, ఏదో ఒక వీడియో చూస్తాం. ఆ విసుగు నుంచి పారిపోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం. కాని నిజానికి ఆ బోరడమే మన బ్రెయిన్కి కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశమిస్తుంది. కొత్త ఆలోచనలు రావాలన్నా, మన గురించి మనం తెలుసుకోవాలన్నా ఆ ఖాళీ సమయం చాలా అవసరం. సరే, మన మైండ్ సెట్ మార్చుకున్న తర్వాత ఆ మార్పుని మన డైలీ పనుల్లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. మన నార్మల్ పనుల్లోనే ఒక స్పెషల్ మీనింగ్ని ఎలా వెతకాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక్కడున్న మ్యాజిక్ ఏంటంటే మన రోజూ చేసే చిన్న చిన్న పనుల్ని కూడా ఒక పవిత్రమైన ఆచారంలా చూడటం. ఉదాహరణకి, గిన్నెలు కడగడం అనేది కేవలం ఒక పని కాదు, అది మన ఫ్యామిలీని పోషించే ఒక చర్య. అలాగే ఇల్లు ఊడవడం అనేది మన జీవితంలోకి శాంతిని, ఒక ఆర్డర్ని తీసుకొచ్చే ఒక రకమైన ధ్యానం. దేనికి సీక్రెట్ అంతా కాన్సంట్రేషన్లోనే ఉంది. ఒక జెన్ మాస్టర్కి కూరగాయలు కోయడమనేది ఒక పని కాదు. పూర్తి శ్రద్ధతో చేసినప్పుడు ఆ పనే ఒక పూజలా మారిపోతుంది. ఆ క్షణంలో మనం చేసే పనిలో పూర్తిగా లీనమైపోవడమే ఇక్కడ ముఖ్యం. మన లోపల శాంతి దొరికాక ఆ శాంతిని మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలా పంచుకోవాలో చూద్దాం. ఈ సాధారణ సమయమనేది మన రిలేషన్షిప్స్ని ఎలా స్ట్రాంగ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడూ ఆన్లైన్లో కొత్త కొత్త కనెక్షన్ల కోసం వెతికే బదులు మన చుట్టూ ఉన్న కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం. మన పక్కింటి వాళ్ళని చూసి నవ్వడం, మన ఏరియాలోని షాప్లో కొనడం, ఇలాంటి చిన్న చిన్న పనులే మనకు నిజమైన భద్రతను, ఒక అనుబంధాన్ని ఇస్తాయి. సిమోన్ వేల్ చెప్పినట్టు, ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్న ఈ రోజుల్లో మనం ఒకరికి ఇవ్వగలిగే అత్యంత స్వచ్ఛమైన, అరుదైన బహుమతి ఏంటో తెలుసా? మన పూర్తి శ్రద్ధ. మన ఫోన్ని పక్కన పెట్టి మన ఎదురుగా ఉన్న వ్యక్తి చెప్పేది నిజంగా వినడం. అదే అసలైన ప్రేమ, అసలైన ఉదారత. ఇక మన ఈ ప్రయాణంలో చివరి అంకానికి వచ్చేశాం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఆలోచనలనన్నింటినీ కలిపి చూస్తే ఈ నిశ్చలత్వం మనకిచ్చే గొప్ప ఆశీర్వాదమేంటో చూద్దాం. మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన కల్చర్ ఎప్పుడూ మనతో గట్టిగా అరుస్తూ ఒకటే చెబుతోంది, అలా నిలబడకు, ఏదో ఒకటి చెయ్యి. కాని ఈ పుస్తకం మాత్రం దానికి భిన్నంగా మన చెవిలో నెమ్మదిగా ఇలా గుసగుసలాడుతుంది, ఏదో ఒకటి చెయ్యకు, అక్కడే నిలబడు. అవును, ఆగడానికి, ఊపిరి తీసుకోడానికి, ఏ పని చెయ్యకుండా కేవలం ఉండటానికి మనకు పర్మిషన్ ఇస్తుంది. ఎందుకంటే ఆ నిశ్చలత్వంలోనే అంతులేని శక్తి దాగి ఉంది. చివరిగా అసలు సీక్రెట్ ఏంటంటే, మనం ఇంకా గొప్ప, ఎగ్జైటింగ్ లైఫ్ కోసం వెతకడం కాదు, మన దగ్గర ఇప్పటికే ఉన్న ఈ సాధారణ జీవితాన్ని ప్రేమించడం నేర్చుకోవడం. ఆనందం ఎక్కడో లేదు, అది ఇక్కడే, ఈ క్షణంలోనే, ఈ నార్మల్ రోజులోనే ఉంది. ఎందుకంటే గడ్డి అవతలవైపు ఎప్పుడూ పచ్చగా ఉండదు, మనం ఎక్కడ నీళ్లు పోస్తామో అక్కడే పచ్చగా ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. మన ఈ రోజు, ఏ సాధారణ రోజులో ఏ ఆశీర్వాదం దాగి ఉంది? ఒక్క క్షణమాగి మన చుట్టూ ఉన్న చిన్న చిన్న అద్భుతాలను గమనిద్దాం.